అమెరికాలో ఇవాళ చేసిన పనిని 30 ఏళ్ల తర్వాత ఇండియాలో చేస్తది. జపాన్‌లో ఇవాళ చేసిన పని 50 ఏళ్ల తర్వాత ఇండియాలో చేస్తుందనేది మా చిన్నప్పుడు వినే మాట. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి తాజాగా ఏదైతే హైడ్రోజన్ రైలు అలాంటి పోటీలో ఒకటన్నటువంటి అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన పూర్తి హైడ్రోజన్ ట్రైన్ విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసుకుని రెగ్యులర్ ప్రయాణం కూడా మొదలుపెట్టింది. అవును, మీరు చదివింది నిజమే. భారత హైడ్రోజన్తో నడిచే మొట్టమొదటి భారతీయ ట్రైన్ తయారు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలోని జింద్లో భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ప్యాసింజర్ రైలు జెండా ఊపి ప్రారంభించారు. ఇది దేశ రవాణా ఉద్యమంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచిపోయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 10 కోచుల నమో గ్రీన్ రైల్ 2400 కిలోవాట్ల ప్రపల్షన్ సిస్టమ్ కలిగి ఉంది. మరియు 89 కిలోమీటర్ల జింద్ సోనిపట్ మార్గంలో నడుస్తుంది. ఈ సున్నా ఉద్గార రైలు అంటే కాలుష్యం వెదజల్లని హైడ్రోజన్ ఇంధన కణాలను ఉపయోగించి రైల్లోనే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల హానికరమైన పొగకు బదులుగా కేవలం నీటి ఆవిరి మాత్రం వెలువడుతుంది. ఇందులో 2600 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఇది గంటకి 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఈ సాంకేతికత యొక్క మేధో సంపత్తి హక్కును భారతదేశం తన దగ్గరే ఉంచుకుంది. తద్వారా భవిష్యత్ రైల్వే ఎగుమతులకి మార్గం సుగమం చేసింది. భారత రైల్వే ఈ ప్రాజెక్టును హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ అనే పథకం కింద ప్రారంభించింది. 2021-22 బడ్జెట్ సమయం నుంచే ఊపందుకుంది. రైల్వే శాఖ 2023-24 నాటికి మొదటి ప్రోటోటైప్ సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని క్షేత్రస్థాయి ప్రయోగాలు మరియు ఫ్యూయల్ సెల్ అమరిక పనులను ముమ్మరం చేసింది. 2025-26 నాటికి ఈ ట్రైన్స్ పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని లక్ష్యంతో అడుగులు పడి మొదట హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఆ తర్వాత కాల్కా సిమ్లా వంటి పర్యాటక మార్గాల్లో నడపడానికి సిద్ధం చేస్తున్నారు. జర్మనీ, చైనా వంటి దేశాలు ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ మన దేశం ఈ రైళ్లు ఇతర దేశాల కంటే భిన్నంగా సుదీర్ఘ దూరాలు ప్రయాణించేలా ముఖ్యంగా కొండ ప్రాంతాలు మరియు పర్యావరణ పరంగా సున్నితమైన మార్గాల్లో ఎకో సెన్సిటివ్ జోన్స్ నడపడానికి డిజైన్ చేస్తుంది. భారత్ దీన్ని హెరిటేజ్ రోడ్లో ఎక్కువ దూరం నడిపేలా ప్లాన్ చేయడం వల్ల ఇది ప్రత్యేకత సంతరించుకుంది. ఇవి మామూలు రైళ్లను పూర్తిగా రీప్లేస్ చేయగలవా? అవసరం లేదు. ఇప్పటికీ దేశంలో 99% రైళ్లు విద్యుత్ మీద కాలుష్యరహితంగా నడుస్తున్నాయి. అందుకే దేశంలో ఇంకా విద్యుదీకరణ జరిగిన కొండ ప్రాంతాలు, హిల్ స్టేషన్స్, హెరిటేజ్ రూట్లు, ఉదాహరణకి ఊటీ, డార్జిలింగ్, సిమ్లా రూట్లు ఎక్కడైతే డీజిల్ ఇంజన్లు వాడుతున్నారో అక్కడ ఈ హైడ్రోజన్ రైళ్లు 100% రీప్లేస్ చేస్తాయి. భారీ ట్రైన్స్ నడపడానికి సరిపోయే సామర్థ్యం కొరకు ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి.